విశ్వనాథ్ గారు, పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రి. ఆయన శాఖలో జరుగుతున్న దోపిడీలు ఏదైతే ఉందో వాటిని అరికట్టాల్సిన పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. ఆయన ఆ బాధ్యతయుతంగా అటవీ భూములు ఎవరైతే ఆక్రమించారో అది ఎవరైనా ఎంత పెద్దవారైనా వాటిని వాళ్ళ నుండి తీసుకొని అటవీ భూములుగా వాటిని ఉంచడం ఆయన బాధ్యత. ఆయన ఆ బాధ్యత అనుగుణంగా ఆ రోజు ఆయన పనిచేయడం జరిగింది. ఏదైతే ఈరోజు చలపతి గారు అటవీ శాఖ అధికారి చెప్పడం జరిగిందో మీరు ఇంట్లో చెప్పడం కూడా జరిగింది. లక్ష్మీనాథ్ గారు 44 ఎకరాలు ఉన్న దాన్ని వెబ్లాండ్లో అది 77 ఎకరాలు అవడం జరిగింది. ఎలా అయిందండి లక్ష్మీనాథ్ గారు? ఈయన గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అటవీ శాఖ మంత్రి. ఆయన అధికారాలన్నీ వినియోగించుకొని ఆయన ఏ విధంగా దోపిడీ, వాళ్ళ అబ్బాయి ఏ విధంగా దోపిడీ చేశాడు ఈ రాష్ట్రంలో అనేది రాష్ట్ర ప్రజలకి తెలిసిన విషయమే. రెండోది లక్ష్మీనాథ్ గారు, అటవీ దట్టమైన అటవీ మధ్య అంత పెద్ద ల్యాండ్ వీళ్ళకి ఏ వారసుల నుంచి వీళ్ళకి సంక్రమించింది, ఎట్లా వచ్చింది అనేది ఒక అటవీ శాఖ మంత్రిగా ఆయనకి అనుమానం రావడం అనేది సహజం అండి. అది ఎవరికైనా వస్తుంది. అంత దట్టమైన అడవుల మధ్య వీళ్ళకి మాత్రమే భూములు ఎట్లా వచ్చినాయి? దానికి తోడు 77 ఎకరాలు మాకు రిజిస్ట్రేషన్ ఉందని చెబుతా ఉన్నారు, అధికారులు చెబుతా ఉన్నారు. ఆ 77 ఎకరాలతో పాటు వీళ్ళు ఇంకొక 32 ఎకరాలకు పైగా ఆక్రమించారని. రెండో విషయం, అడవి భూమిలో వాళ్ళకి నచ్చినట్టు గెస్ట్ హౌస్లు కట్టుకోవటం, దానికి అతి పెద్ద రహదారి వేసుకోవటం, అది సాధ్యమేనా లక్ష్మీనాథ్ గారు? వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని అడ్డు పెట్టుకొని అధికారుల్ని భయభ్రాంతులకు గురి చేసి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచేశారనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే లక్ష్మీనాథ్ గారు. ఇక్కడైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక మంత్రిగా తను చేయాల్సింది తను చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి స్టెప్ తీసుకోకపోతున్నారు? ఈ విషయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి మరి ముఖ్యమంత్రి గారు ఏమన్నా ఆ స్టెప్స్ తీసుకునే క్రమంలో ఏమైనా జాప్యం చేసే అవకాశం ఉందా? పవన్ కళ్యాణ్ గారికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మధ్య వైరం ఏమైనా కలిగితే, మరి రేపొద్దున ఏమన్నా పరిణామాలు జరిగితే దానికి బాధ్యులు ఎవరైతారు? ముఖ్యమంత్రి గారు ఏ స్టెప్ తీసుకోబోతున్నారు? లక్ష్మీనాథ్ గారు, పవన్ కళ్యాణ్ గారికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి వైరం జరగటానికి వీళ్ళిద్దరి మధ్య ఆస్తి తగాదాలు లేవు, వీళ్ళ మధ్య గట్టు తగాదాలు లేవు. ఆయన ఒక మంత్రిగా ఆయన శాఖలో జరుగుతున్న దోపిడీల్ని బయట పెట్టాల్సిన బాధ్యత ఆయనకుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు దోషులని తేలిన తర్వాత ఎవరినైనా చట్టం ముందు నిలబెట్టడం, చట్టరీత్యా వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయడం, వాళ్ళు దోచుకున్న భూమిని వెనక్కి తీసుకోవడం అనేది ఈ ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత. దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి గారు పనిచేయడం జరుగుతుంది తప్ప దీంట్లో పవన్ కళ్యాణ్ గారికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి పర్సనల్ తగాదా కాదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆక్రమించిన భూమి ఆ పక్కన ఉన్న రైతులది కాదు, అది ప్రభుత్వ భూమి, అటవీ శాఖ భూమి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని చట్టం ముందు నిలబెట్టడం జరుగుతుంది. వాళ్ళు దోషులను తేలిన తర్వాత చట్టరీత్యా వాళ్ళని ఖచ్చితంగా శిక్షించడం జరుగుతుంది. గారు, గతం నుంచి కూడా ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వంలో పీడిఎఫ్ బియ్యం ఏవైతే ఉన్నాయో బియ్యం ఎగుమతి అవుతున్నాయని అప్పట్లో కాకినాడలో కొంత పవన్ కళ్యాణ్ గారు కూడా సీజ్ ద షిప్ అంటం జరిగింది. ఆ తర్వాత వైసీపీ వాడు ఒకటే చెప్తా వస్తున్నారు, ఆ షిప్ ఏమైంది, దాన్ని మీరు ఏం చేయలేకపోయారని. మిథున్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు, ఎర్రచందనం మీరు అన్నారు, ఇన్నన్నారు, ఏమీ చేయలేకపోయారు, లెక్క చూపించండి, మీరు చెప్పండి అంటే పారిపోయారని చెప్తున్నారు. ఒక రకంగా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు అనుకోవాలి. మరి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? మీ దగ్గర నిజంగా సాక్ష్యాధారాలు కూటమి ప్రభుత్వం దగ్గర ఉన్నాయా? తర్వాత స్టెప్పులు అయినా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఎత్తి చూపారో దానికి 100% శిక్షార్హులుగా అయ్యేటట్టుగా మీ కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందంటారా? మధ్యలో వదిలేస్తుందా కాడి? గారు, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు పీడిఎఫ్ రైస్ పై ఏదైతే ఆయన యుద్ధం ప్రకటించారో దాని మూలన ఈ రాష్ట్రంలో పీడిఎఫ్ రైస్ రవాణా చాలా చట్టబద్ధత అరికట్టడం జరిగింది. రెండోది, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం. ఆయన తీసుకునే ఏ నిర్ణయం అయినా అది కూటమి ప్రభుత్వ నిర్ణయంగా ఉంటుంది తప్ప పవన్ కళ్యాణ్ గారి సొంత నిర్ణయంగా ఉంటుందని వైసీపీ వాళ్ళు మాట్లాడి జనసేన తెలుగుదేశానికి మధ్య ఏదైనా అఘాతాలు సృష్టిద్దామనో లేదా కూటమిని విచ్ఛిన్నం చేద్దామనో వాళ్ళు ఏ ప్రయత్నాలు చేసినా అవి నీటి బుడగలాగా ఉంటాయి లక్ష్మీనాథ్ గారు. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పదే చెప్పడం జరుగుతూ ఉంది, రాష్ట్ర అభివృద్ధి కోసం మేము కలవటం జరిగింది,
ఈ కూటమి రాబోయే 15 సంవత్సరాలు ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం మాత్రమే పనిచేస్తుందని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరుగుతూ ఉంది. అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం హార్నిసలో పాటుపడడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఎవరో కక్షలో కార్పణ్యాల కోసమో లేదా కక్ష సాధింపు చర్యలు గత ప్రభుత్వం మాదిరిగా ఎవరి మీద అక్రమ కేసులు బనాయించి జైలుకే పంపాలనుకుంటే ఇన్ని రోజులు వైసీపీ నాయకులు బయట తెలగలిగేవారా లక్ష్మీనాథ్ గారు? ఈ రోజు ఏదైనా సాక్ష్యాలతో ఇంకొకటి కూడా బయట ఆరోపణలు అనుకోవచ్చో ఏమనుకోవచ్చో కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకప్పుడు మంచి అండర్స్టాండింగ్ ఉండేది ఒకప్పుడు. కాబట్టే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఏం చేయలేని పరిస్థితి వస్తున్న ఆరోపణలు వాస్తవం ఉందా? లక్ష్మీనాథ్ గారు, వైసీపీ నాయకులు వాళ్ళు ఏమి మాట్లాడినా, వాళ్ళు చేసే ఏ ఆరోపణలైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరనేది మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలే సాక్ష్యం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి స్నేహం ఉంటే ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కొడుకు ఎంపీ జైలుకి ఎలా వెళ్ళాడు? ఇక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. చట్ట పరిధి దాటి ఎవరు దోపిడీ చేసినా వాళ్ళు శిక్షార్హులు. ఇక్కడ ఎవరైనా చట్టానికి సమానం. కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర సంక్షేమం కోసం. ప్రజలు ఏదైతే నమ్మి 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చారో వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా, ఈ రాష్ట్ర భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లే విధంగా మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప ఏ ప్రలోభాలకు లొంగో వీళ్ళు ప్రచారం చేస్తున్న మాదిరి పవన్ కళ్యాణ్ గారిని ముందుకు నెట్టేసి వదిలేస్తా ఉన్నారు అని వీళ్ళు నోటికి వచ్చిందల్లా ఏదైతే వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారో అది నమ్మేదానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు లక్ష్మీనాథ్ గారు. ఈ రోజు ఏదైతే అటవీ శాఖ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దోపిడీని పవన్ కళ్యాణ్ గారు బయట పెట్టారో ఇది గతంలోనే బయటపడటం జరిగింది. వాళ్ళ మీద కోర్టులో కేసులు ఉన్నాయి. గతంలో ఇదే విధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దోపిడీపై అనేక కేసులు నమోదవడం జరిగింది. మదనపల్లి ఆర్డీఓ ఆఫీస్ లో రికార్డులు తగలబెట్టడం, అక్కడ అధికారులు అక్కడ వెళ్ళిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద రైతులు ఏ విధంగా ఈయన మీద, ఆయన దోపిడీ విధానాల మీద గొంతెత్తి చాటారనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే లక్ష్మీనాథ్ గారు. కళ్యాణ్ గారు సొంతగా, చంద్రబాబు నాయుడు గారు సొంతగా పనిచేయడానికి ఇదేమి వైసీపీ ప్రభుత్వం కాదండి లక్ష్మీనాథ్ గారు. కూటమి ప్రభుత్వం, ఈ రాష్ట్ర భవిష్యత్తు ఆలోచించి పనిచేసే ప్రభుత్వం. రైట్ అజయ్ గారు, మళ్ళీ మాట్లాడతా, మీరు అందుబాటులో ఉండండి. మీతో మళ్ళీ మాట్లాడతాను. మనతోటి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వైసీపీ నేత, ఆయనతో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే మీకు, వేణు గారికి, అజయ్ గారికి, అదేవిధంగా చర్చితం గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ ఉదయపూర్వకంగా నమస్కారాలు. మోహన్ రెడ్డి గారు మా సోదరుడు ఏంటండి, చెప్పండి ప్లీజ్. చెప్పండి. క్వశ్చన్ కూడా అడగవసరం, మీరు డైరెక్ట్గా అటాక్ వేస్తున్నారు. మాట్లాడండి, పర్లేదు మాట్లాడండి. వేణు గారు